నేను ఐ వాజ్ జస్ట్ గోయింగ్ త్రూ వాళ్ళు ఇద్దరు మాట్లాడేటప్పుడు నేను ఐ వాజ్ జస్ట్ గోయింగ్ త్రూ నిజంగా కూడా ప్రభుత్వం ఏం చేసింది ఇవాల్టి అప్డేట్ ఏంటి అని అంటే నాకు తెలిసి మొన్న 8 రోజులకే మేము ఆల్మోస్ట్ ఒక 9 ఏమంటారంటే పై చిల్లుకు 9 లక్షల పై చిల్లుకు ఎవ్రీ డే లెక్క చెప్తున్నాను నేను లంచ్ కావచ్చు డిన్నర్ కావచ్చు అల్పాహారం కావచ్చు ఇవ్వడం ఇవన్నీ ఇవాల్టి పరిస్థితి ఏంటంటే చంద్రిక్ గారు ఇందాక ఫైర్ ఇంజిన్స్ అనేటువంటి మాట వచ్చింది కాబట్టి కేవలం ఫైర్ ఇంజిన్లు ఆల్మోస్ట్ ఒక 110 ఫైర్ ఇంజిన్లు వర్క్ చేస్తున్నాయండి వాటి సహాయ సహకారాలతో ఇవాళ రోజున 30,545 ఇళ్ళు దుకాణాలు క్లీన్ చేయించాం మేము అండ్ ఆల్సో ఆల్మోస్ట్ ఒక 421 కిలోమీటర్స్ డ్రైన్ ఏదైతే ఉందో వాటికి సంబంధించి పుడికితీతలు అవి తీయించాం అలానే ఒక ఇవాళ అంటే సార్ కూడా రామకృష్ణ గారు కూడా విజయవాడే కాబట్టి ఆల్మోస్ట్ ఒక 90% రోడ్స్ క్లియర్ చేయించామండి 90% రోడ్స్ ఆర్ క్లియర్ యాజ్ ఆన్ డేట్ చెప్తున్నాను సార్ ఇట్స్ అన్ అప్డేట్ అరౌండ్ ఒక ½ అన్ అవర్ బ్యాక్ అప్డేట్ ఇది నేను మీకు ఇచ్చేది అండ్ ఐ హోప్ ఇవాళ మిగతాది అంతా కూడా కంప్లీట్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఇక్కడ ఏమంటాను అని అంటే ప్రతి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి ఓహో జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి మనుషులు మొన్నటి వరకు రోజా అంబటి రాంబాబు ఇవాళ గుడివాడ అమర్నాథ్ అయితే నా డౌట్ ఏంటంటే చంద్రిక్ గారు జగన్మోహన్ రెడ్డి టైంలో 2 ఇరిగేషన్ మంత్రులు పనిచేశారండి అనిల్ కుమార్ యాదవ్ అంబటి రాంబాబు ఎస్ తొడలు కొట్టేశారు మీసాలు తిప్పేశారు ఆగవయ్యా ఎప్పుడు వచ్చాము కాదన్నా బుల్లెట్ దిగిందా లేదా అన్నా అని చెప్పి ప్రాసలు మాట్లాడినటువంటి మహానుభావులు ఇద్దరు ఇరిగేషన్ మినిస్టర్సే కదా మీరు ఎక్కడ చచ్చారా నాయన నడకూడదా ప్రజలు ఇవాళ ఎందుకనంటే దేవినేని ఉమా గారు మా టైంలో ఇరిగేషన్ 2014 నుంచి 2019 వరకు ఇరిగేషన్ మినిస్టర్ గా పనిచేసినటువంటి వ్యక్తి వాళ్ళు నిమ్మల రామానాయుడు గారు ప్రెసెంట్ ఇరిగేషన్ మినిస్టర్ తోటి ఆన్ గ్రౌండ్ ఉన్నాడు ఆయన గండ్లు పూడ్చే దగ్గర ఆన్ గ్రౌండ్ ఉన్నాడు వీళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారు ఇళ్లలో కూర్చొని గోళీలు ఆడుకుంటున్నారా ఎక్కడున్నారండి మాట్లాడరు అప్పటి హోమ్ మినిస్టర్లు ఇద్దరు మేకతోటి సుచరిత అలానే తానేటి వనిత వాళ్ళిద్దరూ కూడా ఏ రోజునన్నా ఇలాంటి ఇష్యూ వచ్చినప్పుడు ఏ రోజునన్నా మన గ్రౌండ్ లో కనిపించారా షో మీ సింగిల్ ఇన్స్టెన్స్ చంద్రిక్ గారు ఇవాళ వంగల్పూడి అనిత గారు ఎక్కడున్నారండి ఎక్కడున్నారు ఆవిడ ఇల్లు వాకిలి అన్ని వదిలేసి పిల్లల్ని కూడా వదిలేసి రోడ్డు మీద ప్రజల కోసం కష్టపడతా ఉన్నారు సవితం ఎందుకు సవితాన్ని తీసుకుంటున్నా అంటే రోజా మొన్న మాట్లాడింది రోజా ఎక్కడుంది ఏదన్నా విపత్తు వాళ్ళ టైంలో వచ్చినప్పుడు ఎక్కడున్నారు వీళ్ళు మంత్రులే కదా ఆ టైంలో ఎక్కడున్నారు ఇవాళ సవిత బీసీ వెల్ఫేర్ మినిస్టర్ ఆన్ గ్రౌండ్ తన కాన్స్టిట్యున్సీ కూడా అక్కడ కాదు ఎక్కడో 500-600 కిలోమీటర్లు అయినా సరే అక్కడి నుంచి ఇక్కడ వచ్చి మొత్తం కూడా అన్ని కూడా ఏమంటున్నారంటే గ్రౌండ్ లెవెల్లో ఉండి పనిచేస్తున్నారు మళ్ళీ ఎలహంక నుంచి రేపు వస్తున్నారు నేను చెప్తున్నా రేపు ఏం పెద్ద బౌల్ రాస్తారు రెడీ అయ్యారా ఒక్క నిమిషం చంద్రిక్ గారు ఎవ్వరు మాట్లాడినా సరే హార్డ్లీ 30 to 40 minutes జగన్మోహన్ రెడ్డి విత్ విక్టిమ్స్ విత్ వాళ్ళకి సంబంధించి స్పెండ్ చేసింది 30 నుంచి 40 నిమిషాలు మాక్సిమం ఒకసారి ఒక రోజు ఏమో అరగంట ఉన్నట్టున్నాడు ఇంకో రోజు ఒక 35 నిమిషాలు ఏమో ఉన్నట్టున్నాడు చంద్రబాబు నాయుడు గారు విత్ హిస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ విత్ హిస్ ఎమ్మెల్యేస్ విత్ హిస్ ఎమ్మెల్సీస్ అండ్ ఆల్ ది క్యాడర్ ఆఫ్ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఆన్ గ్రౌండ్ మీకు మాకు ఎంత తేడా ఉందిరా నాయన మీరేం మాట్లాడతారు ఇవాళ ఆయన పాస్పోర్ట్ కే గతి లేనోడు జగన్మోహన్ రెడ్డి వచ్చి మమ్మల్ని మాట్లాడితే అంబటి రామకృష్ణ గారు నేను అనేది ఏంటంటే సరే కన్స్ట్రక్టివ్ సలహాలు ఇవ్వండి చెయ్యండి అంటున్నప్పుడు